ఏపీలో విద్యారంగం భ్రష్టు పట్టిపోయింది అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారండి. 10వ తరగతి జవాబుల పత్రాల మూల్యాంకనంలో ప్రభుత్వం ఘోర వైఫల్యాలపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మీ తప్పుల వల్ల 10th విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదు. కోరిన ప్రతి విద్యార్థికి ఉచితంగా రీవాల్యుయేషన్ చేయాలి. తుది ఫలితాలు వచ్చే వరకు అడ్మిషన్లు నిలిపేయాలి. తప్పులకు బాధ్యతలైన లోకేష్తో సహా అందరిపైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కోరుతున్నారండి. కాబట్టి ప్రభుత్వము అన్ని విధాలా ఫెయిల్ అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి విద్యార్థులకు ఏ ప్రభుత్వం ఉన్నా నష్టం మటుకు విద్యార్థులకు జరగకూడదు. దీని మీద ఉన్న అధికారుల మీద చర్యలు తీసుకోవాలనేదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోరుతూ, ఈ ఘోర వైఫల్యం కూటమి ప్రభుత్వము అని ఇతను మాట్లాడుతున్నారు. దీనికి ప్రజలు మీరు అవునా, ఎస్సా, కాదా అనేది కామెంట్ రూపంలో పెట్టండి.